సార్వత్రిక ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అయినా ప్రజలకు మేలు జరగాలన్నదే తమ ఆలోచన అని వెల్లడించారు. ఇక 100 ఏళ్లలో 37 మెడికల్ కాలేజీల్లో తీసుకొస్తే ఇక వైసీపీ హయాంలో 17 కాలేజీలకు శ్రీకారం చుట్టినట్లుగా చెప్పారు. విద్యా విధానానికి మాజీ సీఎం పెద్దపీట వేశారని కొనియాడారు. సీఎం చంద్రబాబుకు ప్రజలు వెలుగునిస్తే ఆయన చీకటి ఇస్తున్నారని శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. నేను నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు మా అందరి తాపత్రయం ఒకటే, ప్రజలారా మీకు మేలు జరగాలని. ఎన్నికలలో మాకు అన్యాయం జరిగినప్పటికీ వ్యక్తిగత ద్వేషాలు లేవు. మేము పత్రికాముఖంగా చెప్పబోయే ప్రతి మాట, ప్రతి ప్రెస్ మీటు ఈ ప్రభుత్వంలో మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీకు చెప్పడమే. ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఏమైతే హక్కులు కోల్పోతున్నారో, ఏ భవిష్యత్తునైతే మీరు మీ బిడ్డలు కోల్పోతున్నారో అది చెప్పడం మా బాధ్యత. అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది విద్యకు వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ పార్టీ అగ్రతాంబూలం ఇచ్చింది విద్యకు. ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని విద్యా విధానానికి చీకటి రోజులు సంభవించినాయి. బ్లాక్ డేసే, చీకటి రోజులే. 1923లో వచ్చింది మొట్టమొదటి మెడికల్ కాలేజీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ ఫ్రమ్ విశాఖపట్నం. ఆనాటి నుంచి ఈనాటి వరకు 2024 సెప్టెంబర్ 16వ తారీఖు ఈరోజు ఇంతవరకు ఎన్ని కాలేజీలు ఉన్నాయని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే ముందు 37 కాలేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 2014-19 నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే ఒక్క కాలేజీ లేదు, జీరో. మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా కన్స్ట్రక్షన్ చేయలే, ఒక్క కాలేజీ కూడా ఒక్క సీటు కూడా అనుమతి తీసుకురాలే.